చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ గుర్తుందా? జూన్ 12. ఈరోజు జూలై 12. అంటే సరిగ్గా నెల రోజుల్లో టార్గెట్ జగన్ ఆపరేషన్ కంప్లీట్ చేయాలనేది కూటమిగా చేసినటువంటి కుట్ర. ఈరోజు అదే చేశారు కూడా. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును చంపేందుకు జగన్ కుట్ర చేశారంటూ కేసు నమోదు చేశారు. నిన్ననే కదా చంద్రబాబు సర్కార్ తల్లికి వందనం పిల్లాడికి యగనామం కార్యక్రమంపై జీవో విడుదల చేసింది. దీనిపై తల్లులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? జగన్పై కేసు పెట్టాలి. ఒక్క దెబ్బకు 2 పెట్టలు. 1 జగన్పై కక్ష సాధించవచ్చు, 2 ప్రజలందరినీ డైవర్ట్ చేయొచ్చు. అప్పటికీ ప్లాన్ వర్కౌట్ కాకపోతే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని రంగంలోకి దింపాలి. రాష్ట్రంలో జరుగుతోంది ఏంటి? మేడం గారు మాట్లాడుతోంది ఏంటి? చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పిల్లవాడికి 15,000 ఇవ్వాలి అని పత్తి పువ్వు విసిరి ఆనాడు జగన్ ఏం చేశారు? ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానన్నాడా లేదా? మరి ఇచ్చాడా అంటూ మేడం గారు భలే ఫైర్ అయిపోయారు. చెల్లెమ్మ, కాస్త 2019 నాటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూడమ్మా. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలాగమ్మా? ఎవరి కోసం ఈ ప్రెస్ మీట్ అమ్మా? ఏ బాబు కోసం మీరు మీడియా ముందు ఈ రుబాబు చేస్తున్నారమ్మా? ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానని జగన్ చెప్పారా? మేనిఫెస్టోలో పెట్టారా? ఆ తరువాత మోసం చేశారా? తమరి దగ్గర వైఎస్ఆర్సీపీ 2019 నాటి మేనిఫెస్టో ఉందో లేదో నాకు తెలియదు, కానీ గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. మళ్ళీ చెబుతున్నా, గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. ప్రింట్అవుట్ తీసుకుని టీడీపీ కార్యాలయంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని చదువుకో తల్లి. అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించు తల్లి. తల్లుల వైపు నిలబడు తల్లి. మీరు మీ పార్టీ ప్రజల వైపు నిలబడకపోతే ఆఖరికి మీ పార్టీ టీడీపీకి తోక పార్టీగా మిగిలిపోతుందమ్మా. ప్రజల పక్షాన నిలబడు తల్లి. ప్రజల పక్షాన ప్రశ్నించు తల్లి. ఈలోపు ఓ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. బాబు గారి టైమింగ్ పై ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి వినిపిస్తా, విను తల్లి. క్వశ్చన్ నెంబర్ 1. సూపర్ 6ను అటకెక్కించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన మళ్ళీ రఘురామతో కేసు పెట్టించారు. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 2. నిన్న తల్లికి వందనం పెట్టకుండా మోసం చేశారు. ఈరోజు జగన్పై అక్రమ కేసు పెట్టారు. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 3. ప్రతి పిల్లాడికి యగనామం పెట్టారు. కాంగ్రెస్లో ఉన్న తన స్టార్ క్యాంపెయినర్ని అర్జెంటుగా రంగంలోకి దింపారు. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 4. నిన్న అమ్మకు మోసంపై జీవో రిలీజ్ అయింది. నేడు వైఎస్ఆర్సీపీని తిడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ప్రెస్ మీట్ మొదలైంది. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 5. బడికెళ్లే పిల్లాడిని బురిడి కొట్టించారు. జగన్ కూడా అమ్మ ఒడి పేరుతో మోసం చేశారని తన క్యాంపైనర్తో అబద్ధం చెప్పించారు. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 6. తనిచ్చిన హామీలన్నీ గాలి కొదిలేశారు. జగన్ వైఎస్ఆర్ పథకాలు అమలు చేయలేదని తన క్యాంపైనర్తో తిట్టించారు. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 7. మొన్న అన్నదాతకు భరోసా 20,000 ఇవ్వకుండా మోసం చేశారు. నేడు తన క్యాంపైనర్తో అన్ననే ప్రశ్నించేలా చేశారు. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 8. ఒక్క హామీ అమలు చేయని కూటమిని వదిలేశారు. జగన్ వైఎస్ఆర్ పథకాలు అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రశ్నించారు. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 9. తల్లుల వైపు, రైతుల వైపు, విద్యార్థుల వైపు నిలబడకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విమర్శలకు వాడుకుంటున్నారు. అది బాబు గారి టైమింగ్ అంటే. పాయింట్ నెంబర్ 10. అధికార పార్టీని ప్రశ్నించకుండా చేశారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీని ప్రశ్నించడమే కాంగ్రెస్ పార్టీకి రోజువారీ పనిగా నిర్దేశించారు. అది బాబు గారి టైమింగ్ అంటే. రైట్, బాబు గారి టైమింగ్ ఏ రకంగా ఉందో చూసాం కదా. ఈరోజు ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలయ్యా బాబు అంటే, నిన్న తల్లికి వందనం ఈ పథకం కోసం ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలో ఏముంది? ఈరోజు అర్జెంటుగా షర్మిల గారు వచ్చేసి ప్రెస్ మీట్ ఏం పెట్టారు, ఏం మాట్లాడారు? బాబు గారిని తల్లులందరూ దూషిస్తున్న సమయంలో రక్షణ కవచంలో వచ్చేశారు మేడం గారు. ఒక రక్షణ కవచం మన బాబు గారికి ఏం కాకూడదని. ఎవరి వైపు నిలబడాలి? ఒక పార్టీ అధ్యక్షురాలు తల్లుల వైపు నిలబడాలి, పిల్లల వైపు నిలబడాలి, వాళ్ళ భవిష్యత్తు వైపు నిలబడాలి. రైతులకి ఈరోజు వరకు వాళ్ళకి భరోసా రాలేదు, 20,000 రైతుల వైపు నిలబడాలి. మత్స్యకారులకు ఇస్తానన్నటువంటి భరోసా వారికి ఇవ్వలేదు, ఆ మత్స్యకారుల వైపు నిలబడాలి. ఫీజు రియంబర్స్మెంటు అందక విద్యార్థులు ఇప్పటికీ కూడా చదువులు పూర్తయిన తరువాత పై చదువులకు వెళ్ళాలంటే, వేరే కోర్సులో జాయిన్ కావాలంటే ఈరోజు వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చే అవకాశమే లేదు. ఇది కదా మాట్లాడాల్సింది మనం. ఇక్కడ నేను చెప్తున్నాను సార్, తల్లికి వందనం అనే పథకం పైన నిన్న చంద్రబాబు గారు
వారి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోను చూపిస్తాను. అలాగే నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని కూడా మీకు చూపిస్తాను. మరి ఇప్పుడు వచ్చేసి షర్మిల గారు ఏమంటున్నారంటే మా అన్నగారు కూడా మోసం చేశారు. ఆ అమ్మ ఒడిలో ఆయన కూడా పిల్లలందరికీ ఇస్తానన్నారు. కానీ ఒక పిల్లలకి అందరికీ ఇవ్వలేదు, తల్లికి మాత్రమే ఇచ్చారు. మేడం గారు మళ్ళీ చెబుతున్నా, గూగుల్లో ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. వైఎస్ఆర్సీపీ 2019 మేనిఫెస్టో అని కొట్టండి, ఈజీగా మీకు దొరుకుతుంది. అందులో ఏముందో చదువుకోండి. లేకపోతే నేను ఇప్పుడు చూపిస్తాను, రాష్ట్ర ప్రజలందరూ చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడమే కాంగ్రెస్ పార్టీకి ఒక టార్గెట్గా మారిందంటే, ఆ పార్టీ అధ్యక్షురాలు ఆ పని మాత్రమే చేస్తున్నారంటే అది ఒక పార్టీగా మిగులుతుందా? ప్రజల పక్షాన మాట్లాడరంట, బాధితుల వైపు నిలబడరంట, అన్నదాతల వైపు మాట్లాడరంట, అన్నని మాత్రమే టార్గెట్ చేస్తారట. ఇది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఎవరి కోసం ఇదంతా? ఏ బాబు కోసం ఇదంతా? క్లియర్గా అర్థమయ్యేలా నేను వివరిస్తాను. ఒకసారి మీరు నిన్నటి జీవో కాపీ ఒకటి డిస్ప్లే చేయండి. అక్కడి నుంచి మొదలు పెడితే చంద్రబాబు గారి విషయం, షర్మిల గారి విషయం, ఈ రెండు పార్టీల మధ్య ఉన్న లింక్ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది రాష్ట్ర ప్రజలకి. రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా గమనించాలి ఇదంతా. ఒక్కసారి నిన్నటి జీవోని ఒకసారి ప్లే చేయండి. నిన్నటి జీవో కాపీ నేను చూపిస్తాను సార్. ఇది ఏది? తల్లికి వందనం అనే కార్యక్రమం మీద నిన్న ఇచ్చినటువంటి జీవో. ఇది వచ్చిన తరువాత నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు, తల్లులు ప్రశ్నించారు, ఈ సమాజం పైన గౌరవం బాధ్యత ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించారు. ది గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ annual financial assistance of rupees 15,000 to mothers whose children are studying from class 1 to class 12, ensuring a 75% attendance, duly processing the required validations for identifying the eligible BPL families. అంటే స్కూలుకి వెళ్ళేటటువంటి 1 నుంచి 12 తరగతి వరకు చదివేటటువంటి, ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి పిల్లల తల్లికి 15,000 ఇస్తామని ఇందులో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల సమయంలో ఏమిచ్చారు? ఒకసారి క్లియర్గా చూపించండి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. మరి ఇందులో ఎక్కడుంది? ఈ జీవో కాపీలో ఎక్కడుంది? ఎందుకు మిస్ అయింది అది? ప్రతి పిల్లవాడికి అనే పదం తల్లికి మాత్రమే ఇస్తామని ఎలా వేస్తారు? స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 క్లియర్గా చెప్పేశారు, అందులో ఉంది. ఇంకా చూపిస్తాను చూడండి. మహాశక్తి, తల్లికి వందనం, అమ్మకు అబద్ధం. తల్లికి వందనం కాదు, అమ్మకు అబద్ధం పథకం అని పెట్టుకోవాలి. ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 క్లియర్గా చెప్పారా లేదా? మరి ఈ జీవో వచ్చిందా లేదా? ఇందులో ఉందా లేదా? ఇదే నేను రిలీజ్ చేసిన జీవోనా? జీవో అంటే నేను ఇస్తానా? ఇదే నేను టైప్ చేశానా, నేను ప్రింట్ చేశానా? లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏమన్నా ప్రింట్ చేసి పంపించిందా దీన్ని? ఇప్పుడు షర్మిల గారు వచ్చి ఏం మాట్లాడారనేది ఒక్కసారి మీకు వినిపిస్తాను. బాధ్యతగత కలిగినటువంటి పౌరులు, తల్లులు, తండ్రులు, సమాజం పైన ప్రేమ గౌరవం ఉన్నవాళ్ళు షర్మిల గారి మాటల్ని ఒక్కసారి వినండి. ఏం మాట్లాడారు, ఎవరిని ప్రశ్నించాలి, ఏం ప్రశ్నిస్తున్నారు? ఒక్కసారి షర్మిల గారు బయట ప్లే చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలి ఇప్పుడు అర్జెంటుగా. ఆయన తగులుకున్నారు ఇక్కడ, ఆయన కాపాడే ప్రయత్నం మనం చేయాలి. అయ్యో మన బాబు గారు, మన టీడీపీ ఏమైపోతుందన్న బాధ కనిపిస్తోంది నాకైతే. ఒక్కసారి ప్లే చేయండి. అది బాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన 4 బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మారు సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం, ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వలేదు, ఒక్క బిడ్డకు మాత్రమే. అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు. చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన 4 బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మారు పాకుతో చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి ఎక్కడ దెబ్బ తగులుతుందని
15,000 పిల్లలందరికీ ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వండి అని చెప్పి వెంటనే తలుపు చెక్క తీసుకున్నారు అన్నను కొట్టడానికి. మరి మా అన్నయ్య ఏం చేశారు? అప్పుడు తల్లుని మోసం చేశారు, అమ్మ ఒడిలో ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నారు, కానీ ఇవ్వకుండా మోసం చేశారన్నారు కదా. అమ్మా షర్మిలమ్మ గారు, దయచేసి ఒక పార్టీ అధ్యక్షురాలుగా మీరు అబద్ధాలు చెప్పకూడదు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా మీ నోటి నుంచి అబద్ధాలు రాకూడదు. 2019 వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది తల్లి. ఒక్కసారి అది ప్లే చేస్తాను, చూడండి. ఒక్కసారి అది ప్లే చేయండి, ఏముందో కనిపిస్తుంది. మరి ఎవరి కోసం మీరు వచ్చారు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఎవరిని అడగాలనుకుంటున్నారు? మాట ఇస్తే మడమ తిప్పని ఫ్యామిలీ. వైఎస్ఆర్ గారి పేరు విన్నా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా మనకి గుర్తొచ్చే మాట. ఆయన మాటిచ్చారు, ఎక్కడైనా మడమ తిప్పారా? మీరు అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా. అక్కడ ఏముందో చదవాలి రాష్ట్ర ప్రజలందరూ. ఈరోజు షర్మిల గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారనేది మీకు అందరికీ అర్థమవుతుంది. నేను తల్లుల వైపు నిలబడ్డాను, పిల్లల వైపు నిలబడ్డాను, రైతుల వైపు నిలబడ్డాను, విద్యార్థుల వైపు నిలబడ్డాను, మత్స్యకారుల వైపు నిలబడ్డాను. షర్మిల గారు ఎవరి వైపు నిలబడ్డారనేది క్లియర్గా మీకు అర్థం కావాలంటే వారి వాయిస్ నేను వినిపించాను. ఇక్కడ 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని మీకు చూపిస్తున్నాను. అమ్మ ఒడి పథకంకి సంబంధించి వారు ఏమి హామీ ఇచ్చారనేది. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడొద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000. వారి మాటలు కావాలంటే వినిపిస్తా నేను. అమ్మా షర్మిల గారు, మీ అన్నయ్య 2014లో రైతు రుణమాఫీ అని ఒక్క మాట చెప్పుంటే, నేను చేస్తానని ఒక్క మాట చెప్పుంటే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారాన్ని 5 ఏళ్లు అనుభవించి ఆ రుణమాఫీని చెయ్యకుండానే వదిలి వెళ్ళిపోయారు. అలాంటి హామీలు 650 ఉన్నాయి ఆనాటి మేనిఫెస్టోలో. కానీ మీ అన్నయ్య గురించి, లేదా గత ప్రభుత్వం గురించి, లేకపోతే గత మాజీ ముఖ్యమంత్రి గారి గురించి మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఆయన అమ్మఒడి పేరుతో పిల్లలందరినీ మోసం చేశారు, ఆయన కూడా ఇవ్వలేదన్నారు కదా తల్లి. ఒక్కసారి చూడండి తల్లి. మాట ఇస్తే మడమ తిప్పనటువంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అలా నిలబడ్డారు. అది ఆయన సచ్ఛీలత, అది ఆయన నిబద్ధత. మరి అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు మీ అన్నయ్య పైన అబద్ధం చెబుతూ చంద్రబాబు గారిని రక్షించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా నేను అడగాలనుకుంటున్నా, మీరు ఏ వైపు ఉన్నారు? ఏం చేస్తున్నారు మీ పార్టీని? అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ప్రశ్నిస్తే మీ పార్టీ గొప్పదవుతుందా? అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపేటటువంటి ఒక గొప్ప ప్రతిపక్షంగా నిలబడితే మీ పార్టీ నిలబడుతుందా? ఆలోచించుకోండి. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించిన రోజే ఏ పార్టీ అయినా నిలబడుతుంది. ఇన్నేళ్ల అనుభవంలో మీకు అది ఉందో లేదో నాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి మడమ తిప్పారా? అమ్మఒడి విషయంలో ఎంత క్లియర్గా చెప్పారు, ఎంత క్లియర్గా అమలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీ ఏంటి? స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అని చెప్పి ఆనందించారు తల్లులందరూ. ఒక్కొక్కరు 3-4 పిల్లలుంటే పిల్లలందరినీ ఇలా గుంపుగా చేసుకొని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందా పథకం అని. జీవో రూపంలో వాళ్ళ నెత్తిన ఒక పిడిగేశారు. ఆ పిడిగి ఏంటంటే ఈ జీవోలో చెప్పినటువంటి విషయం. నిన్న ఇదే సాక్షి దినపత్రికలో, లేకపోతే ఈరోజు సాక్షి దినపత్రికలో, లేకపోతే నిన్న సాక్షి టీవీలో ఈ విషయాన్ని లేవనెత్తి ప్రజలందరికీ చెప్పి, అయ్యా ఇటువంటి జీవో వచ్చింది, తల్లుల్ని మోసం చేసేటటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు. మళ్ళీ నేను ఒక విషయం చెప్పా, ఒక ఫీలర్ వదిలి రియాక్షన్ చూద్దామని చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఏం రియాక్షన్ లేకపోతే ఒక తల్లికి మాత్రమే ఇచ్చేసి పిల్లలందరికీ నామం పెట్టేద్దామని ప్రయత్నం చేశారేమో అని నిన్ననే చెప్పా. దానికి తగినట్టే మళ్ళీ ఒక పత్రికా ప్రకటన ఈరోజు రిలీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి పత్రికా ప్రకటన ఏమని? మేమిచ్చినటువంటి జీవోని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు, కొన్ని ఛానల్స్ దీన్ని తప్పుదారి పట్టించాయి, కొన్ని మాధ్యమాలలో ఈ జీవోను చూపిస్తూ తల్లికి వందనం పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది అని రాశారు. కానీ ఎక్కడైనా ప్రతి పిల్లవాడికి ఇస్తున్నామని రాశారా? ఇందులో ఇప్పుడైనా సరిదిద్దుకున్నారా? ఆ ఒక్క మాట రాయడానికి ఇబ్బంది ఏముంది? ఇప్పటికీ లేదు. ఇది మన దౌర్భాగ్యం.
ఈ క్షణానికి కూడా పత్రికా ప్రకటన పేరుతో కొన్ని వార్తాపత్రికల్లో మరియు సామాజిక మాధ్యమాలలో ఈ జీవోని చూపిస్తూ తల్లికి వందనం పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది, కాబట్టి అటువంటివి నమ్మకండి అని అంటూ రాశారే కానీ ఎక్కడైనా సరే మేము ప్రతి పిల్లవాడికి ఇస్తామని ఈ పేజీ మొత్తం దాదాపు 30 లైన్లు 25 లైన్లు ఉన్నాయి. ఒక్క లైన్లో కూడా వెతికినా భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. మరి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ వైపు నిలబడాలి? తల్లుల వైపు నిలబడాలి, పిల్లల వైపు నిలబడాలి. మరి నిలబడుతుందా? చూద్దాం. ఇప్పుడు ప్రశ్నించాలి. షర్మిల గారు ఎవరిని ప్రశ్నిస్తారో, ఏం ప్రశ్నిస్తారో చూడాలి. రైట్, చర్చలో పాల్గొంటున్నారు వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్, శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, వరదు కళ్యాణి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉన్నారు. కళ్యాణి గారు, ఈరోజు షర్మిల గారు నిన్నొచ్చినటువంటి జీవోను చూసిన తరువాత, ఎక్కడ చూసినా మీడియాలో ఈ వార్త వచ్చిన తరువాత, సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తని ఇలా పట్టుకొని ఇలా చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపచేయాలని పత్తి పువ్వుతో అలా విసిరి, తమలపాకుతో అలా కొట్టి, మా అన్నయ్య అప్పుడు 2019లో మేనిఫెస్టోలో చెప్పారు, లేకపోతే హామీ ఇచ్చారు, మోసం చేశారు అని తలుపు చెక్క ఎత్తుకుని బయలుదేరారు. అక్కడేమో తమలపాకు, ఇక్కడ తలుపు చెక్క. ఇది ఎవరిని రక్షించడానికి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అసలు ఎవరి కోసం పనిచేస్తుంది? క్లియర్గా అర్థమవుతూ ఉందండి. ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తూ ఉన్నారు అనేసి. అసలు ఆవిడ కాంగ్రెస్ నాయకురాలా లేదా తెలుగు కాంగ్రెస్ నాయకురాలా అనేసి అందరూ డౌట్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రశ్నించాల్సిన చంద్రబాబు నాయుడు గారికి పూలతో కొడుతుంది. అసలు మనందరం ప్రతిపక్షాల నుండి మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉంటే జగనన్నకి ప్రతిపక్ష పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాళ్ళుతో కొడుతూ ఉంది. ఇన్ని అసత్యాల, ఇన్ని అబద్ధాలు ఈవిడ మాట్లాడుతుంటే అసలు రాష్ట్ర ప్రజలందరూ అసహించుకుంటూ ఉన్నారు. ఆవిడ అసలు మర్చిపోయారేమో, జగనన్న తన మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు, తల్లికి ఇస్తాను, తల్లికి 15,000 రూపాయలు అమ్మఒడి కింద ఇస్తాను. అసలు ఈ అమ్మఒడి పథకం ప్రవేశపెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం, తల్లికి ఆర్థిక సహాయం చేయడం కోసం. అసలు ఇలాంటి పథకం గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారా? అసలు దేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి అయినా ఈ అమ్మఒడి లాంటి పథకాన్ని ప్రవేశపెట్టారా? కానీ జగనన్న అది ప్రవేశపెడితే అది కూడా తల్లికి ఇస్తానని క్లియర్గా మేనిఫెస్టోలో జగనన్న చెప్తే ఆవిడ అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే అసలు ఆవిడకి కొంచెమైనా ఈ రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారు జగనన్న చెల్లెలుగా. ఆ గౌరవం ఆవిడ పోగొట్టుకుంటూ ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. అలాగే జయంతి గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఈవిడికి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి అనేది ఓన్లీ రాజకీయ అవసరాల కోసమే గుర్తొస్తుంది. ఆ రోజు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్లో ఆవిడ నిలదొక్కుకోవడం కోసం మొన్నేదో జయంతి చేశాను అని చెప్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 14 సంవత్సరాలు అయినా కూడా ఇంతగా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకున్నారు, ఇంతగా ప్రజలందరూ మనసుల్లో ఉన్నారు అంటే దానికి కారణం జగనన్న. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తోచా తప్పకుండా పాటిస్తూ అతను ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ మరో 4 అడుగులు ముందుకు వేసి ఎంతో చక్కగా వాటిని డెవలప్ చేసి ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అమ్మఒడి పథకం గురించి మీరు ఇప్పుడే చూపించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి ఒక్కరు కూడా పదే పదే ప్రతి మీటింగ్స్ లో కూడా చెప్తూ ఉన్నారు. మన ఎన్నికల టైంలో ఆ రామానాయుడు గారు అయితే మరీ ఘోరం. అమ్మ నీకు 15,000, అక్కడ కనిపించిన పిల్లలందరికీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఆ పెద్దోళ్ళు ఉంటే నీకు 18,000, నీకు 18,000 అంటే నెలకి 1,500 చొప్పున 18,000 ఇస్తామన్నారు కదండి. అది ఒక చిన్న బుడ్డి పాప వస్తే ఈ పాపకి ఇంకొక 15,000 అంటూ. అంటే అసలు అలాంటి వింటే ప్రజలు ఎవరైనా నమ్ముతారు. నిజం చెప్పాలంటే అది ఆ వీడియో చూస్తే నవ్వుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన జీవో నెంబర్ 29 ప్రకారం మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఈ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మీరు ఎంతమంది పిల్లలైనా కనుక్కోండి, నేను అందరి పిల్లలకు కూడా అమ్మబడిని మార్చి తల్లికి వందనం ఇస్తాను. అసలు ఒక్క బిడ్డ అనేసి పరిమితి లేదు, ఒక్క స్టూడెంట్ అనే పరిమితి లేదు. ఇద్దరైతే 30,000 ఇస్తాను, ముగ్గురు అయితే 45,000 ఇస్తాను, నలుగురు అయితే 60,000 ఇస్తాను. అందుకు చెప్పిన సందర్భాలు మనం బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా మీ ఓపికన్నంత వరకు కనండి అనంటే కేవలం మనిచ్చే 15,000 కోసం పిల్లలు కనాలా మేడం? పిల్లలుంటే పిల్లలకి ఇవ్వడం అది గౌరవం. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఓపిక ఉన్నంత వరకు అనే మాట చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నాకైతే మోసం చేయడానికి ఎన్ని అబద్ధాలనే చెప్తారండి.
నిజమండి. అసలు రాష్ట్రంలో కూడా ఎవరికి నచ్చలేదు. కానీ ప్రజల్ని నమ్మించి మోసం చేయడంలో అందివేశం చేయి కాబట్టి ఎన్ని అబద్ధాలని చెప్తారు. మరి 14లో ఎన్ని అబద్ధాలు చెప్పారండి? రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేయడం జరిగింది. మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేయడం జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. ఇలా నెట్ట నీలుండా మోసం చేశారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది, తెలుసుకున్నారు ప్రజలు, జగనన్న కోటేశారు. మళ్ళీ ఇప్పుడు జగనన్న మొన్న గత 5 ఏళ్ళు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చారు. అసలు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా అంతగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అది జగనన్న ఒక్కడే చేస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఇంటికేమో 3 సిలిండర్లట, ఆడోళ్ళకేమో బస్సులో ఫ్రీ ఇస్తానని చెప్పాడు, ప్రతి నెల 1500 ఇస్తానని చెప్పాడు 18 సంవత్సరాలు దాటిన నుంచి 59 సంవత్సరాల వరకు. అలాగే ఈ అమ్మఒడి అయితే మరి వాళ్ళ నాయకులు అయితేనేమి, వాళ్ళు పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఓదరగొట్టేశారు, ప్రజలు నమ్మేశారు. ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి, ఓహో జగనన్న 99% నెరవేర్చాడు, అంతకంటే ఎక్కువ పథకాలు పెడతామన్నారు అనుకుని వేశారు ఓట్లు. వేస్తే నేను జీవో ఎంత ఘోరంగా, ఎంత అంటే పచ్చి అబద్ధాలు మోసానికి చిరునామా ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు. అందులో క్లియర్గా తల్లికి అనేసి తల్లికి 15,000 ఇస్తాను అని చెప్పి రాయడం జరిగింది. అయినా షర్మిల గారు ఎవరైనా ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులైన మా అందరము ప్రశ్నిస్తూ ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సింది అధికార పక్షం. వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఈవిడ మధ్యలో వచ్చి చంద్రబాబు నాయుడిని భుజానికి ఎత్తుకొని అతనికి సపోర్ట్ చేస్తూ ఎప్పుడు గత 5 ఏళ్ళు పరిపాలించిన జగనన్న గురించి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు ఈవిడ మాట్లాడుతూ ఉన్నారంటే ఆవిడ ఎందుకు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలకి తిప్పని ఫ్యామిలీ, అది రాజశేఖర రెడ్డి గారిని చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ అన్నయ్య కూడా లేకపోతే మనకు ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన కూడా ఇచ్చిన మాట ప్రకారమే ఇదేంటిది నాకు అర్థం కావట్లేదు. వారసురాలుగా చెప్పుకునే వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్టేనా? ఆవిడేం వారసురాలండి. రాజశేఖర రెడ్డి గారి గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు పావురారు గొట్టలో పావురమైపోయాడు అనేసి అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్లో ఆవిడ పాల్గొనేట్టుగా చేసింది, అతన్ని పొగుడుతూ ఉందంటే ఇంకా ఆవిడికి విలువలు ఏమున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అసలు ఓటుకునేటి కేసులో దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పిన వ్యక్తి అదే రేవంత్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తూ ఉంది అంటే ఆవిడికి ఏం విలువలు ఉన్నాయి? ఆవిడకి అసలు మారల్ వాల్యూస్ లేవు. మాట తప్పడం, మడమ తిప్పడం అనేది ఆవిడ కల్లో కూడా లేనిది. అది రాజశేఖర రెడ్డి గారికి ఉంది, అది జగనన్నకే వచ్చింది తప్ప ఈవిడ ఏ విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు వారసురాలు కాదు. ఆవిడకి ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఏంటంటే ఎన్నికల టైంలోని, లేదంటే ఆవిడ రాజకీయ మనుగడ కోసం రాజశేఖర రెడ్డి గారిని చూపిస్తూ ఉంటుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని కొనసాగించడంలో ముందు నుంచి కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉండడమే కాకుండా మనం చూసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పథకాలు ఏమి, ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, అలాగే ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ప్రతి పథకాన్ని కూడా ఇల్లు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఇస్తే జగనన్న 31 లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చి 22 లక్షలు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. అసలు సాచురేషన్ మోడ్లో ఇల్లు ఇచ్చిన ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూసామండి? అది జగనన్న ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే దానిని కొనసాగిస్తూ ఇంత చక్కగా, అదే తెలుగుదేశం పాలనలో మనం చూడలేదు. అసలు ఇల్లు అనేది ఒక గ్రామానికి 2-3 రావడమే గొప్ప. అలాంటిది జగనన్న సాచురేషన్ మోడ్లో ఇల్లు ఇచ్చి జగనన్న కాలనీలు కట్టిన పరిస్థితి, ఊళ్ళు కట్టించిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు పరిమితులు పెట్టారు, 35,000కి పరిమితులు పెడితే జగనన్న పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కూటమి అధికారంలోకి వచ్చి 1 నెల రోజులైంది. దేని గురించి అని వాళ్ళు మాట్లాడుతున్నారా? ఒక సన్నాహక సమావేశాలు కానీ ఏమైనా పెట్టుకుంటూ ఉన్నారా? ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేశారా? ఈ తల్లికి వందనం కోసం రిలీజ్ చేశారు, ఒక తల్లికి మాత్రమే ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రతి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని కూడా 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, 99% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అసలు గంటాపదంగా ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది సొంత చెల్లెలు అయ్యుండి ఆవిడ తెలుసుకోలేకపోవడం నిజంగా ఆవిడ దౌర్భాగ్యమైన స్థితికి
అర్థమవుతూ ఉంది. ఆవిడ ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు తప్ప తన ఓన్గా ఏమీ చెప్పట్లేదు. ఆవిడ ఎంతసేపు ఆ రాజకీయ స్వప్రయోజనాల కోసమే బిహేవ్ చేస్తూ ఉన్నారనే విషయం క్లియర్ గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సార్. ఏంటి శివశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అంటే ఆ పార్టీ నాయకులను అడుగుతున్నా, ఆ పార్టీ ఇంకా భూస్థాపితమేనా? ప్రశ్నించాల్సింది ఎవరిని? ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఏమైనా తప్పులు జరిగితే ప్రశ్నిస్తారు. అలా కాదంట, అన్నను ప్రశ్నిస్తారంట. 2019లో ఏం హామీ ఇచ్చారో అక్కడ ప్రశ్నిస్తారట. చంద్రబాబు నాయుడు గారిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటారట. ఇదేం కాంగ్రెస్ పార్టీ? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇన్నేళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్రలో వీళ్ళు నేర్చుకున్నటువంటి రాజకీయం ఇదేనా? ఖచ్చితంగా ఈశ్వర్ గారు మీరు అన్నట్టు మురుసుపల్లి షర్మిల గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్, మీరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రెస్ మీట్ పెట్టారా, లేకపోతే కూటమి అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్ పెట్టారనేటువంటిది క్లియర్గా చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరు ప్రెస్ మీట్ పెట్టింటే ఈరోజు మీరు సాక్షి పత్రికను కాదు చూపించాల్సింది. మీరు అన్నట్టు ఆన్లైన్లో అలా టక్కున కొడితే ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే 2 పేజీలు, ఎక్కువ కూడా మాది కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రింట్అవుట్ తీసుకొని వచ్చేసేసి అదేవిధంగా కూటమి మేనిఫెస్టో తీసుకొని వచ్చేసి 2 డిస్ప్లే చేసి చూపించాలమ్మా. షర్మిల గారు, మీరు సాక్షి పత్రికని కాదు, ఏ హామీ అయితే మీరు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి, ఆ హామీని క్లియర్గా ఇంతవరకు స్క్రీన్ మీద వేశారు కదా. మరోసారి చెప్తున్నాను, మా యొక్క మేనిఫెస్టోలో 2019లో మీరు ఏదైతే చెప్పారన్నారు కదా, మీకు ఏమన్నా మతిమరుపు, ఏమన్నా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసురాలుగా అల్జిమిరి ఏమన్నా ఉండి మర్చిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు, గూగుల్ అమ్మ తల్లి మర్చిపోలేదు. ఒక్కసారి చూడండి, పిల్లల చదువులకి ఏ పేదింటి తల్లి భయపడొద్దు, పిల్లలని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి ఆ సంవత్సరానికి 15,000 ఇస్తామనేటువంటిది ప్రతి తల్లికి. క్లియర్గా వినండి. మరోసారి వాళ్ళ చూద్దాం. మీ కూటమి ఏదైతే మీరు మద్దతు ఇస్తున్నారు కదా, మీ కూటమి యొక్క మేనిఫెస్టో మహాశక్తిని టైటిల్ పెట్టి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి అని చెప్పారు. ఆ మేనిఫెస్టో చూపించాలమ్మా షర్మిలమ్మ తల్లి. అదేవిధంగా మీరు ఏదో అన్నారు కదా, ఈరోజు మా అన్న ఇలా అబద్ధం చెప్పించాడు ఇదని. అబద్ధాలు కానీ అదేవిధంగా మాట తప్పడం కానీ మడమ తిప్పడం కానీ వైఎస్ఆర్ లెగసీ నుంచి వచ్చింది. ఆ రోజు వైఎస్ఆర్ తప్పలేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పలేదు. మాట తప్పడము మడమ తిప్పడము కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ రాజకీయ వారసురాలిగా మీరు ఈరోజు తయారయ్యారు. మాట తప్పడము మడమ తిప్పడం అనేది. అదేవిధంగా ఇంకోటి, మీరు ఈరోజు 48 గంటలు అవుతుంది జీవో నెంబర్ 26 రిలీజ్ చేసేసి తల్లికి వందనం కింద ఒకరికే ఇస్తామని ఆ జీవోలో ఉంటే, ఈరోజు సాక్షి పత్రిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజలందరూ కూడాను తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చే 48 గంటల నుంచి ఎవరే కానీ నోరు విప్పలేదు. జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళు మొహం ఎక్కలేక మీడియా ముందుకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో ఈరోజు మీరు టీడీపీ ఆఫీస్లో పెట్టకుండా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి వారికి మద్దతుగా ఇస్తున్నారు. ఈరోజు ఆ రోజు జగన్ మోసం చేశారు కాబట్టి చంద్రబాబు చేశారనేటువంటి ప్రజలకు నమ్మించాలని. కానీ జగన్ గారు మోసం చేయలేదు తల్లి. మాట చెప్పినాడు, మాట తప్పడం అనేటువంటిది కాదు, అది నెరవేర్చారు. అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, ఏదో ఇలా అనేసి సూపర్ 6 పథకాలను వచ్చారు కదా, ఇసుక సంబంధించింది అన్ని అవకతవకలు అవుతున్నాయి కదా, ఒక్కదాని మీద మీరు నోరిప్పారా? అదేవిధంగా ఈరోజు రైతుల తల్లి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. అహో రామచంద్రాన్ని రైతులు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నింటే ఈ పాటికి మాకు రైతు భరోసా కింద అకౌంట్లో పడేదనేసి ఈరోజు 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేశారు. ఆ యొక్క రైతులందరూ కూడా 56 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 20,000 పడుతుందా, ఎప్పుడు ఇత్తనం కొందామా, ఎప్పుడు ఇత్తనం వేసుకుందామా అనేటువంటిది. కానీ ఈ నోరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కదా, ఏమైంది తల్లి అడగడానికి. ఇంకోటి ఇంపార్టెంట్ది, గ్యాస్ సిలిండర్లు 3 అంటున్నారు. ఈ రోజు గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు అన్నారు, మీరే అంటున్నారు కదా అవతల తెలంగాణలో ఇచ్చారని ఎదురు చూస్తున్నారు. ఏమైందని. అంతెందుకమ్మా, మీరు వైఎస్ఆర్ వారసురాలు అనేటువంటి ఏదో తెగ చెప్పుకుంటున్నారు కదా, జయంతి ఎప్పుడైనా చేశారనేసి. జూలై 8వ తారీఖు అధికారంలోకి వస్తానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారు తండ్రి మీద తగిన ప్రేమతో రైతులకు చేసినటువంటి సేవతో జూలై 8 రైతు పండగగా వైఎస్ఆర్ దినోత్సవంగా చేశారు. మర్చిపోయారా?
ఆ రైతు దినోత్సవం ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు మద్దతు ఇస్తున్నారు కదా, నిన్న చేయలేదు, అడగడానికి నోరు లేదా? మీ తండ్రి గారి పేరుతో ఒకటి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చేయలేదు మీ యొక్క కూటమి ప్రభుత్వం అంటే అడగడానికి ఏమైంది తల్లి నోరు? అదేవిధంగా ఇంకోటి ఏదో అన్నావు కదా, ఈరోజు విగ్రహాలు వైఎస్ఆర్ గారి విగ్రహాలు అడ్డగోలుగా కూలుస్తూ మంటలు పెట్టి కాలుస్తూ పైశాచిక ఆనందాన్ని ఈ కూటమి చేస్తా ఉంటే నీకెంత ఆనందం తల్లి? ఒక్క మాట కూడా మాట్లాడవు. ఒక విగ్రహాన్నైనా పరిశీలించావా? ఒక్క మాటైనా మాట్లాడావా? అంటే వైఎస్ఆర్ విగ్రహాలు ఎంత కూలిస్తే నీకు రాజకీయంగా లబ్ధి పొందాలనే. చివరకు ఇందాక మా వరుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు అవతల మీరే చెప్పారు, తెలంగాణ రేవంత్ రెడ్డి గారి గురించి ఆన్లైన్లో కొడితే ఏం మాట్లాడింది షర్మిల అంటే మీయే వస్తాయి. ఒక దుర్మార్గుడని, ఒక దొంగని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, తెలంగాణ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్పారు వైఎస్ఆర్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఒక దొంగ బట్టెన్నకు ముఖ్యమంత్రి ఇస్తారు, రేవంత్ కాదు, రేవంత్ దొంగోడని మీరే అన్నారు కదా. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ నీచంగా మాట్లాడినటువంటి రేవంత్ని తీసుకొని వచ్చేసేసి విజయవాడకి ఆయనకు సన్మానం చేసేసి రేవంత్ అన్న అంటున్నావే, కనీసం అంటే ఆ మనసు ఏమైంది తల్లి? ఓకే వచ్చాడు, వచ్చిన తర్వాత ఆ సభలో వైఎస్ఆర్ని పొగిడాడా? తనకు తాను పొగుడుకున్నాడు. నేను ఇంత ప్రిపేర్ అయ్యేవాన్ని, 20 నిమిషాలు మాట్లాడేవాన్ని, వైఎస్ఆర్ కంటే గొప్పవాన్ని ఇండైరెక్ట్గా చెప్తా ఉంటే పక్కన కూర్చొని ముసిముసిని నవ్వుతూ చప్పట్లు కొడుతున్నావే. వైఎస్ఆర్ మీద ప్రేమ ఉంటే వారిని కాదు, సోనియా గాంధీ ఎందుకు రాలేదు? 15 సంవత్సరాలు అవుతుంది వైఎస్ఆర్ గారు చనిపోయి. ఏ ఒక్క జయంతికైనా, ఏ ఒక్క వర్ధంతికైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? ఈ రోజు నీ అవసరం ఉంది కాబట్టి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలి కాబట్టి కూటమితో పొత్తు పెట్టుకొని ఇండైరెక్ట్ గా రేవంత్ ద్వారా, చంద్రబాబు ద్వారా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని మేనేజ్ చేసుకొని ఈ రోజు ఇక్కడ కూర్చొని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయాలు కలపడానికి వచ్చావు కానీ కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాదు. ఖచ్చితంగా చెప్తున్నాం ఈశ్వర్ గారు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడాను ఒకే ఒకటి తెలిసిపోయింది, తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ, తెలుగుదేశం పార్టీ తోక పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అని. నోటా కంజా ఒక్క చాటు కూడా 170 చోట్ల పోటీ పెట్టారు కదా, ఒక్క చోట డిపాజిట్ వచ్చిందా? నీకైనా డిపాజిట్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కూడాను కాస్త తెలుగుదేశం పార్టీ ఏదైనా కూటమి చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే వాటిని విమర్శించాలి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హామీలు ఇచ్చి 100% నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నోరెలా వస్తుంది తల్లి? ఇంకోటి చెప్తున్నా లాస్ట్ గా, మేనిఫెస్టో ఉంది కదా, సెక్రటేరియట్ దగ్గర నుంచి గ్రామ సచివాలయాల వరకు ప్రతి చోట పెట్టి చేశాము. ఈ రోజు సూపర్ 6 పథకం అనేటువంటిది మీరు ప్రెస్ లో రిలీజ్ చేసేసి ఎప్పుడు అమలు చేస్తామని అడగలేరా కాంగ్రెస్ పార్టీ? అడగరు. ఎందుకంటే ఈమె కూటమి అధికార ప్రతినిధిగా మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జయంతి చేస్తారు సార్, కాంగ్రెస్ అధ్యక్షురాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే వైఎస్ఆర్ జయంతి చేస్తారు, పూలు జల్లుతారు, ఆ విగ్రహాల్ని టీడీపీ మోకలు తగలబెడుతుంటే నీళ్లు కూడా జలరు. వీళ్ళకి అభిమానం అంట. విగ్రహాలు తగలబడిపోతుంటే నీళ్లు జల్లనే వాళ్ళు వైఎస్ఆర్ జయంతి రోజున విగ్రహానికి పూలు జల్లితే గొప్పోళ్ళు అయిపోతారా, ఆయన వారసులు అయిపోతారా? కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి విధానం ఇలా ఉంది. రైట్, ఒక్కసారి మళ్ళీ వస్తా శివశంకర్ గారు మీ దగ్గరికి. అదే వైఎస్ఆర్ తిట్టిన వాళ్ళు వాళ్ళకేంటో రైట్ రైట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వైఎస్ఆర్ గురించి అంటున్నారు కదా. వైఎస్ఆర్ కి జూలై 8 రైతు పండుగ, కనీసం ఆమెకి అది కూడా గుర్తు లేదేమో. జీవో ఇచ్చి ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు జూలై 8వ తారీఖు రాష్ట్ర పండుగగా చేశాం తల్లి. గుర్తు లేదా మీ యొక్క రాహుల్ గాంధీ, మీ యొక్క సోనియా గాంధీకి? అవునులే, ఎందుకుంటే అది గుర్తు. మీరు చేసేది చంద్రబాబు కదా పని. అది చదవడానికే కదా నిన్ను పెట్టి. పావురాల గుట్టలో పావురం అయిపోయారని, ప్రకృతి నిన్న 4 రోజుల నుంచి అనకాపల్లిలో, నంద్యాలలో ఇక్కడ మహిళల మీద అగాత్యం చేసి చిన్న పిల్లల మీద చేస్తా ఉంటే అలాంటి వాళ్ళు చేయబట్టుకుని వైఎస్ఆర్ జయంతులు చేస్తే ఏమొస్తుంది? ఎస్, మీరు చెప్పండి సార్ వెంకటరామరెడ్డి గారు, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఏ వైపు నిలబడాలి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏ వైపు నిలబడాలి? ఆ పార్టీ చేస్తోంది ఏంటి? ఆ పార్టీ అధ్యక్షురాలు గారు చేస్తున్నది ఏంటి? వైఎస్ఆర్ని విశ్వసనీయత కలిగిన నాయకుడిగా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆయన కూతురుగా, ఆయన కుమార్తెగా పాలకపక్షాన్ని ప్రశ్నించాల్సినటువంటి, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాల్సినటువంటి షర్మిలమ్మ వాళ్ళకి కీలుబొమ్మగా మారి, వాళ్ళ మౌత్ పీస్గా మారి, వాళ్ళ యొక్క తలలో నాలుకగా మారి ఒక కీలుబొమ్మగా యాక్ట్ చేయడం అనేది ఇది చాలా దురదృష్టం. కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా
మరి మీరందరూ మీరు ప్రతిపక్షంలోనూ రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని పాలించాలని అనుకుంటే ఇటువంటి ప్రతిపక్ష నాయకురాల్ని ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెట్టుకొని మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? అంటే మీరు కూడా వెళ్ళి కూటమిలో జాయిన్ అవ్వాలి, మా కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో జాయిన్ కావాలని అనుకుంటున్నారా? అనుకోని పక్షంలో కాంగ్రెస్లో చాలామంది సీనియర్ నాయకులు ఇంతకాలం జగన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడమో లేకపోతే నినాదాలు చేయడమో చేసినటువంటి సీనియర్ నాయకులు ఇప్పుడు మీరైనా ఒక కూటమిగా ఏర్పడండి. ఇప్పుడు ఈమె ఆమె తండ్రి వైపు ఉందా, లేకపోతే ఆమె తండ్రిని విమర్శించిన వాళ్ళ వైపు ఉందా, ఆమె తండ్రి విగ్రహాలను తగలబెట్టిన వాళ్ళ వైపు ఉందా, లేకపోతే తన అన్నని విమర్శించిన వాళ్ళ వైపు ఉందా? ఏం చేస్తుంది ఆమె? చేస్తున్నటువంటి కార్యక్రమము అసలు ఎక్కడ కూడా ఎవరు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అనామకుల దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ వరకు ఎవరు ఆలోచించినా ఈమె వైఎస్ఆర్ బిడ్డగా మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. అందువల్ల ఇప్పుడు నేను సీనియర్ కాంగ్రెస్ నాయకులకి ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు విఘ్నత కలిగిన వాళ్ళైతే, నిజంగానే మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీని గౌరవించిన వాళ్ళైతే, వైఎస్ఆర్ మీ వాడు అనేటువంటి దీన్ని మీరు తీసుకురాగలిగితే, ఆ స్లోగన్ని మీరు తీసుకురావాలంటే ఇమీడియట్గా ఆమె కూటమికి సపోర్ట్ ఇస్తున్నట్టుగా పాలక పక్షానికి ఎప్పుడైతే తలలో నాలుగుగా తయారైందో ఆమెను ఇమ్మీడియట్గా మీరు బర్తరఫ్ చేయాలి. ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తేనే మీకు కనీసం రాబోయే కాలంలో ఒక 4 సీట్లు 10 సీట్లు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయనేది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా దీర్ఘంగా ఆలోచించాలి. చంద్రబాబుని కాదని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే మరి ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారికి మౌత్ పీస్గా వెళ్తామంటే వెళ్ళమనండి. ఇంకా అంతకంటే చేసేది ఏం లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో వీళ్ళే చెప్తున్నారు కదా, జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కళ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడము అనేటువంటి కళ ఉంది అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఆ కళను నెరవేర్చాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా గెలుచుకోవాలి కదా. కొన్ని గెలుచుకోవాలంటే ఇటువంటి ప్రతిపక్ష నాయకురాలను పెట్టుకుని మీరు గెలుచుకోగలుగుతారా? ఇటువంటి అసలు నిబద్ధత లేనటువంటి నాయకురాలను పెట్టుకుని మీరు ఏం చేస్తారు? కాబట్టి అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది ఇదివరకు టీవీ ఛానల్స్లోనూ మిగతా చోట్ల కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లుగానే చేసుకోండి. కనీసం మీకు కాస్త విశ్వసనీయత మిగులుతుంది. ఈమెని ఇప్పుడు ఇన్ని రకాలుగా తెలంగాణలో పార్టీ పెట్టి, తెలంగాణలో పార్టీ మూసేసి కాంగ్రెస్లో చేరి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా మీరు ప్రతిపక్షానికి మౌత్ పీస్గా కాకుండా మీరు పాలకపక్షాన్ని ప్రశ్నించాల్సినటువంటి నాయకురాలుగా లేకుండా పాలకపక్షానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు మీరంటే మీరు ఆ పదవికి అనర్హులు ప్రతిపక్షంలో ఉండడానికి అని మాత్రం నేను గట్టిగా చెప్తాను. రైట్. శర్మ గారు, నిన్న తల్లికి వందనం పిల్లాడికి యగనామం దానిపైన జీవో రావడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం, ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీని అనుకుంటా, ఆ కాంగ్రెస్ పార్టీ పేరుతో షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టడం, ఏమన్నా లింక్ ఏమైనా కనిపిస్తోంది వీటన్నిటికీ? అవునండి, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ జనాలు తప్పు పడతారో చేస్తారో అన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి తరపున మాట్లాడాలని షర్మిల గారు ఈ రోజు బయటికి రావటం చేయటం, వచ్చి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తూ ఈరోజు అన్ని కరెక్ట్ గా ఏదైతే మేనిఫెస్టో ప్రకారం జగన్ గారు చేశారో దాన్ని ఆ మేనిఫెస్టో సరిగ్గా చదవకుండా, సరిగ్గా అర్థం చేసుకోకుండా మా అన్నయ్య కూడా మోసం చేశారు అనే వ్యాఖ్యలు వారు చదవకుండా అర్థం చేసుకోకుండా ఉంటుందా? నాకు తెలిసి అదే సార్, అక్కడ అంటే అర్థం చేసుకున్న తన మనసులో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడాలి, జగన్ గారిని ఏదో విధంగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కుట్రపూరితంగా మాట్లాడింది మాటలండి అవి. కుట్రపూరితంగా మాట్లాడింది మాటలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పేరు పొందాలి, చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటల్లాగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక మౌత్ పీస్ లాగా షర్మిల గారు తయారవుతున్నారు, చేస్తున్నారండి. జగన్ గారు ఏదైతే చెప్పారో అదే చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అది చెయ్యట్లేదు. కనీసం సూపర్ 6 అమలు పరచాలని షర్మిల గారు చిన్న స్టేట్మెంట్ వదిలేసారే తప్ప సూపర్ 6 లో ఏంటి అనేది కూడా వివరంగా ఎక్కడ డిమాండ్ చేయటం కానీ ఎక్కడ జరగలేదండి. షర్మిల గారు ఏదైనా ఆ మాట్లాడే మాటలు ఇందాక మన వెంకటరెడ్డి గారు అన్నట్టుగా కానివ్వండి, శివశంకర్ గారు అన్నట్టుగా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి వల్ల నష్టమే తప్ప లాభం ఏం జరిగేటట్టుగా లేదు. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఖచ్చితంగా లాభం జరుగుతుంది. షర్మిల గారు ఉన్నంతకాలం మాత్రం ప్రజలందరూ విశ్వసిస్తారు. కానీ ఇది ఒక విషయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి కేసుకు సంబంధించి అప్పుడు 3 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టే తిరస్కరించిన కేసు, అది ఇప్పుడు నిలబడుతుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఈ కేసు పైన? అసలు 3 ఏళ్ల క్రితం నుంచి కూడా ఎక్కడా ఒక చిన్న ఎఫ్ఐఆర్ పెట్టడానికి ప్రయత్నించకుండా
కనీసం ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడానికి ప్రయత్నించకుండా చేయకుండా ఈ రోజు వచ్చేసి జూన్ 11వ తారీఖు వారు కంప్లైంట్ పెడితే జూన్ 10వ తారీఖే దాని మీద వీళ్ళు ఒపీనియన్ కి వెళ్ళారు. అప్పటి పోలీసులు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 11వ తారీఖు కేసు పెడతారని 10వ తారీఖు వాళ్ళకి ఎట్లా తెలిసిందో వాళ్ళకి తెలియగానే వాళ్ళు ఎట్లా లీగల్ ఒపీనియన్ కి వెళ్ళారో 10వ తారీఖు వీళ్ళు లీగల్ ఒపీనియన్ కి వెళ్ళగానే 11వ తారీఖున లీగల్ ఒపీనియన్ వచ్చేసి జగన్ గారిని కూడా ముద్దాయిగా చేసేయండి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లైన ఆంజనేయులు గారిని, సునీల్ కుమార్ గారిని వీరందరినీ కూడా ముద్దాయిల కింద చేర్చడం ఇదంతా హాస్యాస్పదంగా ఉందండి. గతంలో అపెక్స్ కోర్టు పెట్టిన ఒక సైటేషన్ చెప్తున్నాను 4 లైన్లే. రామ్దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని 2007 క్లాస్ 2 లో వారు పేర్కొన్నారండి. ఇన్ ద అల్టిమేట్ అనాలిసిస్ దట్ వాట్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిలే ఇన్ లాడ్జింగ్ ద రిపోర్ట్ విత్ ద పోలీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ and the court must consider to the background of facts and circumstances of the each case అని చెప్పి అక్కడ పేర్కొన్నారు. అక్కడ 376 అంటే ఒక రేప్ కేసులో 8 రోజులే డిలే ఉంటేనే సుప్రీంకోర్టు ఆ కేసు చెల్లదు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు కేసు కొట్టేయడం జరిగింది. మనం ఇందులో చూస్తే 3 ఏళ్ళు డిలే తోటి ఒక కేసు రఘురామ కృష్ణరాజు గారు పెట్టారండి. పోనీ అందులో సుప్రీంకోర్టు క్లియర్ గా పేర్కొనడం జరిగింది. ముద్దాయి కనుక ఇన్కెపాసిటెడ్ అయ్యి ఇన్కెపాసిటీతో కనుక ఎఫ్ఐఆర్ కట్టలేకపోయినా చేయలేకపోయినా కాస్త కన్సిడర్ చేయొచ్చు అన్నారు. ఇక్కడ ఇతను రోజు మీడియాలో కనబడతాడు, రోజు హైకోర్టు సుప్రీంకోర్టులో ఏదో ఒకటి పిటిషన్లు వేస్తుంటారు రఘురామ కృష్ణరాజు గారు. వీరికి ఇన్కెపాసిటీ అనేది ఎక్కడా లేదు. అంటే 3 ఏళ్ళు వీరిని ఎవరు నియంత్రించారు? వీరిని ఒక ఎఫ్ఐఆర్ పెట్టకుండా ఉండడానికి, కంప్లైంట్ పెట్టకుండా ఉండడానికి సుప్రీంకోర్టు కూడా ఇందులో ఏ తప్పు లేదని చెప్పి పేర్కొన్న తర్వాత కూడా వారి కంప్లైంట్ పెట్టడం చేయటం అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా వల్ల పవర్ రావటం, అధికారం మారటం, పోలీసుల్ని వాళ్ళ ఇంట్లో చాకరీ చేసే వాళ్ళలాగా, పని చేసే వాళ్ళలాగా వాళ్ళు భావిస్తూ వీళ్ళు ఎటువంటి తప్పుడు కంప్లైంట్ పెట్టినా, వీళ్ళు ఎటువంటి తెల్ల పేపర్ నల్ల పేపర్ గా ఇచ్చినా ప్రజాధనంతో జీతాలు పొందే పోలీసుల్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం కోసమే రఘురామ కృష్ణరాజు గారు ఈ కేసు పెట్టడం జరిగింది. ఇంకొకటి అండి, ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ మంత్రి పదవి పొందాలి, చేయాలి. ఇంకా ఒక మంత్రి పదవి ఇంకా ఖాళీగా ఉంది. ఏదో విధంగా జగన్ గారిని ఇబ్బంది పెడుతూ జగన్ గారి ప్రభుత్వం మీద ఏదో ఒకటి దుయ్యపరుస్తే ఆ మిగిలిపోయిన ఒక్క మంత్రి పదవి వారికి ఏదైనా ఇస్తారేమో, చేస్తారేమో. ఆ రెడ్ బుక్ లో లోకేష్ గారి కళ్ళల్లో పడట్లేదు. అందరూ చిన్నవాళ్ళు కూడా లోకేష్ గారి కంట్లో పట్టడానికి ఏదో ఒక దాడులు చేస్తున్నారు. నేను ఏదో ఒకటి చేయకపోతే నాకు మంత్రి పదవి రాదు అనే ఉద్దేశంతో వారు ఏదో ఒకటి చేయాలని చెప్పి దీన్ని ఆశ్రయంగా తీసుకుని కంప్లైంట్ పెట్టారని చెప్పి భావించవచ్చు. చట్టపరంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈ కేసు నిలబడే అవకాశం లేదు. ఈ కేసు ఖచ్చితంగా న్యాయ పరిధిలో ఇల్లీగల్ కేసును కక్షపూరితంగా పెట్టిన కేసుగానే భావిస్తారు. రైట్. కళ్యాణి గారు, నిన్న తల్లికి వందనం పిల్లాడికి ఎగనాము, ఈరోజు జగన్ గారి పైన కేసు, ఆ వెంటనే షర్మిల గారి ప్రెస్ మీట్. ఏంటి ఇదేమన్నా ఇంటర్లింక్ ఏమైనా ఉందనుకుంటున్నారా ఒకదానితో? సార్ ఖచ్చితంగా అండి. అసలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అనేది అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు హైకోర్టు చెప్పేసింది ఏం జరగలేదు, 3 డాక్టర్స్తో వేసిన కమిటీలో ఏ మాత్రం దెబ్బలు లేవు అని చెప్పారు. కొట్టేయడం జరిగింది రఘురామ కృష్ణరాజు గారి పిటిషన్ని. అలాగే సుప్రీంకోర్టు కూడా ఇతను మిలిటరీ హాస్పిటల్కి అతను కావాలని కోరుకొని వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా కూడా అందులో కూడా ఇతని ఒంటి మీద ఏ దెబ్బలు లేవని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంతో సుప్రీంకోర్టు కూడా సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పి కొట్టేసిన దాన్ని ఈ రోజు తీసుకొచ్చి ఒక సీఎం మీద కూడా కేసు పెట్టడం అంటే అసలు నిజంగా చాలా దురదృష్టకరం అండి. ఎలాంటి పోకడలు ఎటువైపు దారితీస్తుందా ప్రజాస్వామ్యం అనేసి డౌట్ వస్తూ ఉంది సార్. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్లో జరిగిన గొడవలో లేదా చిన్న చిన్న ఇష్యూస్ కూడా సీఎంని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళని A3లుగా కేసులు పెట్టేస్తే ఇంకా అసలు ఏమి ప్రజాస్వామ్యం నడుస్తుంది, ఏమి ప్రభుత్వం నడుస్తుంది నాకు అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే ఈ షర్మిల గారు, ఆవిడకి నిజంగా ఎంత వాల్యూస్ లేకుండా ఎంత దిగజారిపోయి ఆవిడ బిహేవ్ చేస్తూ ఉంది. ఎన్ని సమస్యలు లేవండి, నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక అసలు శాంతి భద్రతలు పూర్తిగా పోయండి. నిజంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి. అసలు నిజం చెప్పాలంటే ఈవిడ ఒక మహిళ అయ్యుండి కూడా వాటి మీద ఎందుకంటే ప్రశ్నించలేదు. అది మానేసి ఎప్పుడో జగనన్న గురించి మాట్లాడుతుంది, అది లేని అబద్ధాలు. ఎంత క్లియర్ గా మేనిఫెస్టోలో జగనన్న చెప్పాడు ప్రతి తల్లికి ఇస్తాను అని చెప్తే దాన్ని పట్టుకుని అబద్ధం చెప్తూ ఉంది అంటే ఆవిడ ఎంత దిగజారిపోయిందా రాజకీయం కోసమని అసహించుకునే పరిస్థితికి ఆవిడ వచ్చింది. అసలు ఇంతమంది ఆడవాళ్ళు మొన్నే చూసాం మా అనకాపల్లి జిల్లాలో
రాంబిల్లిలో ఒక ఆడపిల్లకి హత్య చేశారు 13 సంవత్సరాల బాలికకి. ఆ ముందు అతను జైలుకి వెళ్ళి వచ్చాక తండ్రి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాడండి. కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు స్పందించకపోవడం వల్ల అతనేమో వచ్చి చంపేశాడు. మరి అలాంటి ప్రశ్నించదండి ఈవిడ ఎందుకు? ఇదే అనకాపల్లిలో కోటవరట్లలో నుండి 2 ఆడవాళ్ళకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 50 మంది బట్టలు చించి కొట్టారు. వీడియోలు అందరూ చూశారు. ఆ పోలీస్ స్టేషన్లో ఆ చేసిన వాళ్ళ మీద కేసు కాకుండా ఎవరైతే ఆడవాళ్ళు బాధించబడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. మరి షర్మిల గారు ఏం చేస్తున్నారండి? మాట్లాడరా? ఆ నంద్యాలలో చూడండి, మనం చూసాం ఎంత ఘోరం. సండే జరిగింది, ఇప్పటి వరకు ఆ డెడ్ బాడీని కూడా పట్టుకోలేకపోయింది ప్రభుత్వం. మరి దాన్ని ప్రశ్నించకుండా జగనన్న మీద ఏంటండి ఈవిడ పడి ఏడుస్తున్నారు? అసలు నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి లాగా మాట తప్పని మడమ తిప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు ఎన్నాళ్ళు ప్రజల మనసుల్లో ఉన్నారు, ప్రజల నోళ్ళలో నానుతూ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళనే. అడుగడుగునా కూడా నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టుగా ప్రతిసారి కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటూ రైతు పండగ వ్యవసాయం అనేది రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పి ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అతను పుట్టినరోజుని రైతు పండగగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేశారు. ఇన్ని చేసి అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పుడు చనిపోయిన వాళ్ళు పరామర్శించడానికి నిర్ణయం తీసుకుంటే దాన్ని కాదని ఆ రోజు సోనియా గాంధీ జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చడం కోసం జైలుకి కూడా వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని FIRలో చేర్చింది. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ అసలు మొన్న రాహుల్ గాంధీ గారేమో అక్కడ ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి గారి ఘాట్కి వెళ్ళారంటే ఎవరి వల్లనండి? జగనన్న వలన. జగనన్న రాజశేఖర రెడ్డి గారికి ఎంత విలువిస్తున్నారు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారి వారసులుగా వాళ్ళు తీసుకుందామనే ఉద్దేశంతో వెళ్ళారు. లేకపోతే 14 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఈ కాంగ్రెస్ వాళ్ళకి గానీ ఈ షర్మిల గారికి గానీ గుర్తులేదా? ఇప్పుడు గుర్తొచ్చేసిందా? ఎంత దిగజారిపోయి ఈవిడ ఎందుకు మాట్లాడుతూ ఉంది, ఎందుకు బిహేవ్ చేస్తూ ఉంది? ముందు షర్మిల గారు వాల్యూస్ నేర్చుకొని తన తండ్రి అడుగుజాడల్లో నడిస్తే మంచిదని తెలియజేస్తూ ఉన్నాను. రైట్ శివశంకర్ గారు, సమయం తక్కువ ఉంది, మీరు మాట్లాడాక వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. మీరు కన్క్లూడ్ చేయండి, మీరేం చెప్పాలనుకున్న పాయింట్ చెప్పండి డైరెక్ట్గా సూటిగా. ఒకటి దీన్ని ఇది పూర్తిగా కక్షపూరితంగా దీన్ని చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో ఏదైతే ఉందో అటర్ ఫెయిల్ అవుతున్నారన్న. ఒకటి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, రెండవది శాండులో ఫెయిల్ అయ్యారు, మూడోది తల్లికి వందనం చేయలేకపోతున్నారు. కేవలం శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా కూడాను ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. పవర్ బిల్లులు ఏదో పెంచి అది ఇది పెరిగాయన్నారు కదా. శ్వేతపత్రం రిలీజ్ ఆ రోజు కూడాను కేవలం ఏదైనా అడిగితే పెంచరాయికి భవిష్యత్తులో అంటే దానికి ఆన్సర్ ఉండదు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా అంటే మీరు ఎప్పుడు కడతారని చెప్పి విలేకరులు ఎదురు ప్రశ్నించడము. ఇదంతా ఎలా అంటే పూర్తిగా కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకం వస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూటమి అధికార ప్రతినిధిగా అనఫిషియల్ స్పోక్స్ పర్సన్ గా షర్మిలాను ముందుకు పెట్టడము, రెండవది ఈ కేసును తీసుకొని వచ్చేసేసి జగన్ గారి మీద కేసు పెట్టడము పూర్తిగా డైవర్షన్ పాలిటిక్సే. కానీ ప్రజలందరికీ తెలిసి క్లియర్ గా ఖచ్చితంగా రైతుగా తల్లికి వందనం అమలు చేసి తీరాల్సిందే, రెండోది రైతు భరోసా 20,000 ఇవ్వాల్సిందే, మూడవది ఇదంతా కూడాను ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిందే, 1,500 ఇవ్వాల్సిందే. పూర్తిగా అమలు చేయలేదు. ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారు వార్తల్లో నిరంతరం నలగాలనేటువంటి ఉద్దేశంతో క్షమాపణలు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారిని మనం మొదటి నుంచి కూడా ఆయన గమనిస్తే ఆయనకి ప్రచార పిచ్చి ఎక్కువ. ఆ ప్రచారం కోసము తర్వాత పాలక వర్గంలోనో లేకపోతే కూటమిలోనో తనకు కావాల్సినటువంటి దాన్ని సాధించుకోవడం కోసం ఇటువంటివన్నీ చేస్తున్నారేమో అనిపిస్తుంది. బహుశా దీంట్లో ఈ కేసు విషయంలో వీరు ఎక్కడ ఏ కోర్టుకి వెళ్ళినా ఈవెన్ అదేమి చెల్లదండి, అది చెల్లదు. అపెక్స్ కోర్టు సుప్రీం కోర్టే ఒకసారి చెప్పిన తర్వాత ఇప్పుడు 3 ఏళ్ల ఇప్పుడు ఏదో రాజకీయ కక్షలో భాగంగా ఒకవేళ రాజకీయ కక్షలో భాగంగా ఈయనేమన్నా ఒక పావుగా వాడుకోవాలి గవర్నమెంట్ అనుకుని ఆయన చేస్తే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో ఒక సానుభూతి పెరుగుతుంది. ఎవరిపైన సానుభూతి పెరుగుతుంది?
ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు కూడా ఇంకా నెల కూడా కాలేదు, ఇంకా 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల 11 నెలలు ఇంకా వెయిట్ చేయాలి. ఇప్పుడే మీరు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళి రఘురామకృష్ణ గారితోనో ఇంకోరితోనో కలిశారనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి గారికే ప్లస్ పాయింట్ అవుతుంది, ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది, మళ్ళీ ప్రజల్లో ఒక విధమైన విప్లవం కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇది పాలక వర్గం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక మిత్రుడు పంపించారు, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్తో వైఎస్ఆర్సీపీని క్వశ్చన్ చేయించారంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీలో డిప్యూటీ సీఎం కాబట్టి వైఎస్ షర్మిలతో క్వశ్చన్ చేయిస్తున్నారట. ఎవరో ఒకరు ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారి కోసం ఇటు వైఎస్ఆర్సీపీని క్వశ్చన్ చేయడానికి. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరామరెడ్డి గారు, వరదు కళ్యాణి గారు, శివశంకర్ గారు, అలాగే శర్మ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.